ప్రకృతి మన జీవనాధారం. చెట్లు మనకు ప్రాణవాయువును, నీడను, ఆశ్రయాన్ని ఇస్తాయి. అవి మన స్నేహితులు, మన రక్షకులు. కాని మనం స్వార్థం కోసం వాటిని నరికేస్తున్నాం, కాలుష్యంతో నాశనం చేస్తున్నాం. ఈ చిత్రంలో చూసినట్లు మనం చెట్లను కోసి వాటి స్థానంలో యంత్రాలను పెడుతున్నాం. కాని యంత్రాలు ఎప్పటికీ ప్రకృతిని భర్తీ చేయలేవు. ఈ రోజు మనం చేసే ప్రతి చిన్న పని, ఒక మొక్క నాటడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, మన భవిష్యత్తును కాపాడుతుంది. మనం మరచిపోకూడదు, ప్రకృతి లేకుండా మన జీవనం సాధ్యం కాదు. చెట్లు కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదు, మనకు చల్లని గాలిని, స్వచ్ఛమైన వాతావరణాన్ని, మానసిక శాంతిని అందిస్తాయి. కాని మనం వాటిని నాశనం చేస్తే మనం కూడా నాశనమైపోతాం. ఈ చిత్రంలోని వ్యక్తి మనలాంటివాడే. తన చేతులతో చెట్టును నాశనం చేసి ఇప్పుడు పశ్చాత్తాపంతో కూర్చున్నాడు. మనం ఇలాంటి పొరపాటు చేయకూడదు. ఇప్పుడే మనం చర్య తీసుకోవాలి. ప్రతి ఒక్కరం ఒక చెట్టును నాటి దాన్ని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడడం అనేది మనందరి కర్తవ్యం. మన పిల్లలకు, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆరోగ్యకరమైన జీవనం అందించాలంటే ఈ రోజు మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం, విద్యుత్ ఆదా చేయడం, నీటిని వృధా చేయకుండా ఉండడం, పునర్వినియోగ వస్తువులను వాడడం, ఇవన్నీ మన భూమిని కాపాడతాయి. ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకు వేస్తే ఆ ఒక్క అడుగు మన భూమిని మళ్లీ పచ్చగా, ఆరోగ్యవంతంగా మార్చగలదు. రండి, మనం కలిసి ఈ ప్రయత్నంలో భాగం అవుదాం. ఇది మన భూమి, మన బాధ్యత, మన భవిష్యత్తు. ప్రకృతిని కాపాడడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే. మనం ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రేపు మనకు ఒక పెద్ద చెట్టుగా ఆశ్రయం ఇస్తుంది. కాబట్టి ఈ క్షణం నుండి మనం ప్రతిజ్ఞ చేద్దాం. ప్రకృతిని పరిరక్షించడానికి, భూమిని సంరక్షించడానికి మన వంతు కృషి చేద్దాం. ఇది మన చేతుల్లోనే ఉంది. మనం చేయగలం, మనం చేయాలి.